తెరాసకు దీటుగా ప్రతిపక్షాలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ర్యాలీలు, పాదయాత్రలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాయి. ఈ ఎన్నికలు దేశానికి సంబంధించినవని, తెరాసకు ఓటేస్తే వృథానేనని కాంగ్రెస్, భాజపా నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. తెరాసకు ఓటేస్తే మోదీకి వేసినట్లేనని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ శేరిలింగంపల్లిలో కాంగ్రెస్, తెదేపా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. వివిధ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు, వార్డు సభ్యులు కాంగ్రెస్లో చేరారు. విశ్వేశ్వర్రెడ్డి గెలుపు కోసం ఆయన భార్య సంగీతారెడ్డి అలుపెరగకుండా ప్రచారం చేస్తున్నారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి రేవంత్ రెడ్డి గెలవాలంటూ అల్వాల్లోని ముత్యాలమ్మ గుడిలో కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1116 కొబ్బరికాయలు కొట్టి రేవంత్ రెడ్డి గెలుపు కోసం అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. కాంగ్రెస్తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఆదిలాబాద్ అభ్యర్థి రాఠోడ్ రమేష్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు నెలకు 6,000 ఇస్తామని, ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకు పెంచుతామని ఇచ్చోడలో హామీ ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ ఎలక్షన్ కేంద్రంలో ఉన్నటువంటి మోదీ అనే ఎలక్షన్, మోదీ మధ్యలో రాహుల్ గాంధీ మధ్యలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఇది. ఈ రాష్ట్రానికి సంబంధం ఏం లేదు. ఆయన ఏదో కేసీఆర్, కేటీఆర్ చెప్తారు 16 ఎంపీలు తెచ్చి చక్రం దింపుతాను. ఇప్పుడు ఉన్నారు ఆల్రెడీ. ఏం చక్రం దింపిరు? బొంగరం బి దింపలే. టీఆర్ఎస్, బీజేపీ ఒకటే కనుక అందుకోసం ప్రజలందరూ టీఆర్ఎస్ కేస్తే బీజేపీకి వేసినట్టే అనుకొని కాంగ్రెస్కి వేస్తున్నారు. ఆదిలాబాద్ అభ్యర్థి సోయం బాబురావుకు మద్దతుగా ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రచారం చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో ర్యాలీ నిర్వహించారు. భాజపా కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ భాజపా అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలతో కలిసి రామ్గోపాల్పేట్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. దేశాభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న మోదీకి మరోసారి మద్దతుగా నిలవాలని కోరారు. మల్కాజ్గిరి అభ్యర్థి రామచంద్రరావు చంపాపేట్, మారుతినగర్, కర్మాన్ ఘాట్లో ప్రచారం చేశారు. హైదరాబాద్ అభ్యర్థి భగవంతరావు వినూత్న రీతిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా పాతబస్తీ పురాణాపుల్ ప్రాంతంలో రాజ్యలక్ష్మి అనే మహిళ నడుముకు తాడు కట్టుకుని డీసీఎం వాహనాన్ని లాగి అందరినీ ఆశ్చర్యపరిచింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కరీంనగర్ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ శ్రేణులతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. స్థానికుడైన తననే గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.